ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి 2 తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. మనం ఎప్పుడు మన కార్యముల మీదే గాక ఇతరుల కార్యముల మీద కూడా శ్రద్ధ వహించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఒకరికి ఒక గొప్ప గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం అనుకోండి, వారి విషయంలో మనకి ఎక్కువగా ప్రేమ ఉన్నది అనుకోండి, మనము చేయగలిగింది ఒకటే, అందరికంటే విలువైంది ఏంటి అంటే మనం వారి కోసం ప్రార్థన చేయడం. ఒకవేళ మనం వారి కోసం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే మనం వారి పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నాం. ఇదే సూచన మనము వారి గురించి తరచుగా ప్రార్థన చేయడం. ఈ మాటలు రాసిన అపోస్తలుడైన పౌలు మనకు ఒక గొప్ప మాదిరి చూపిస్తున్నారు. ఎడతెగక ప్రార్థన చేయడం, ప్రతి విషయమందు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుడి అనే వాక్యము, ఆ మాటలు కేవలము తనే చెప్తా వచ్చారు. అయితే మనం కొద్దిపాటి సమయము మౌన ధ్యానంలో ఒకవేళ మన ప్రార్థనలో మనం వచ్చి గమనించినట్లయితే మనం ఎంతసేపు మన గురించే చేసుకుంటున్నాం, ఎంతసేపు ఇతరుల గురించి చేస్తున్నాం. ఒకవేళ మనకు ఇతరుల గురించి చేసే అలవాటు లేకపోతే మనకు ఒక గొప్ప మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు, అపోస్తలుడైన పౌలు, వీళ్ళందరూ వేరే వాళ్ళ గురించి, ఒక సంఘం కట్టబడాలని, ఒక గుంపు ప్రభు దగ్గరికి సమీపంగా రావాలని, ఎన్ని రోజులు అవుతుందో మనం క్రీస్తులో ఒక కొత్త సహోదరుడిని కానీ ఒక కొత్త సహోదరుని కానీ తీసుకురాక, వాళ్ళ గురించి ప్రార్థన చేయక, బలహీనంగా ఉన్న వారిని కొంచెం ఉత్తేజపరిచి, కొంచెం ఉత్సాహపరిచి, ప్రోత్సాహం చేసి దేవునింటికి తీసుకొచ్చి దేవుని మాటలు చెప్పి, మన అనుభవములు ఏవైతే మనం అనుభవించామో వాళ్ళకి చెప్పి వాళ్ళను ప్రోత్సహించడం. ఒకవేళ ఆ అలవాటు పోయిందేమో, సంఘ ప్రార్థనకి రావడం మానివేసినవేమో, ఇదొక కొత్త తరుణంగా ఎంచి మళ్ళీ తిరిగి సంఘ ప్రార్థనలో తిరిగి దేవుని ప్రజల్ని దేవుని తట్టు తిప్పాలని ప్రయత్నం చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మాకు ఉంచిన గొప్ప మాదిరికే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అనేకులను నీ తట్టు తిరుపుటకు, నీ యొక్క గొప్ప ప్రేమను చూపించుటకు ప్రార్థన అను ఒక గొప్ప ఆయుధంని మాకు ఉంచినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మేము కూడా ఇతరుల కొరకు ప్రార్థించుటకు మాకు సహాయం దయచేయండి. బలహీనమైన వారు కనబడినట్లుగా వారిని తిరిగి నీ దగ్గరికి తీసుకొచ్చుటకు మాకు తరుణం దయచేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.